ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్లతో అయ్యేదేమీ లేదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వసూలు చేస్తామని ఎవరిది వదిలిపెట్టలేని లేదన్నారు కౌశిక్ రెడ్డి. కానిస్టేబుల్ నుంచి డీజీపీ, ఏసీపీ, సిపి ఎవరైనా సరే జైలుకు వెళ్లే రోజులు వస్తాయన్నారు. ఇది మా మాట గ్యారెంటీగా చెప్తా ఉన్నాం. ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉండుర్రి. జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మా జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరే. ఎవరు వదిలిపెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మా జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు. మేము అన్యాయం చేసేటోళ్ళ మౌరం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు, ఇది జాగ్రత్తగా ఉండురు అని చెప్పి సందర్భం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్లతో అయ్యేదేమీ లేదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వసూలు చేస్తామని ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు కౌశిక్ రెడ్డి. కానిస్టేబుల్ నుంచి డీజీపీ, ఏసీపీ, సిపి ఎవరైనా సరే జైలుకు వెళ్లే రోజులు వస్తాయన్నారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి. ఇటువంటి కామెంట్లకు ఇప్పటికే పేరున్నటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో సైతం అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి కౌశిక్ రెడ్డి ఈ మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు తీసుకున్నటువంటి చర్యల కారణంగా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు గతంలో అక్రమాలకు పాల్పడి కబ్జాలు లాంటి అనేక సీరియస్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉండడంతో దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలు మరోసారి జోష్ నింపడానికి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అరెస్ట్ చేస్తూ అలాగే తమ కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే తిరిగి అధికారంలోకి ఖచ్చితంగా వస్తాము, వచ్చినప్పుడు మాత్రం ఎవరిని వదలము, రిటర్న్ గిఫ్ట్ గా మళ్ళీ ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపై కూడా చర్య తీసుకుంటామని, అందులో కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు ఎవరైనా సరే వదిలేది లేదంటూ కాస్త హార్ష్ గానే కామెంట్ చేశారు. నిజానికి పోలీసు అధికారులు గత కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలోని అనేక ఏవైతే అవినీతి కార్యకలాపాలు జరిగాయో వాటికి సంబంధించి వాటిపై సీరియస్ గా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడికి కొత్త వచ్చినటువంటి సిపి కారణంగా అనేక మంది కబ్జాదారులు కావచ్చు, అలాగే ఈ అప్పటి నాయకులు అండ చూసుకొని ఈ అక్రమాలకు పాల్పడిన వారందరూ కూడా ఊచలు ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి సమయంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడకుండానే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా వివాదాస్పదంగా మారాయి. అధికారులు కేవలం తమ బాధ్యతను, తమ డ్యూటీని మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి వారిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంతో ఇక్కడ రాజకీయంగా కొంత కలకలం రేగింది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్.